1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 మొక్కలు. ఇందులో ఒకే ఒక ఆశ ఉంది. 20 వేరే మొక్కలు, ఒకటే పందెం. ఏం కావాలి? మిలిటరీ రాజుగారు పెట్టిన పేపర్స్. పేపర్లేంటి? మీకు తెలియదు రాజుగారు, మీరు ఊరుకోండి. రండి. బావా అసలు మీరున్నాండి రాజుగారు. నీ చేతిని నమ్మను, నా చేత్తో వేస్తా. సరే అలాగే కానీ బ్యాడ్ లక్ అన్నయ్య. ఇది ఆడుంటే నువ్వే గెలిచేవాడివి. థ్యాంక్స్ అన్నయ్య, వచ్చిన పని అయిపోయింది. వీళ్ళందరూ ఎవరు? ఏసేంట్రా కొడుకుల్ని. ఈ క్షణానే నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంటికి అల్లుడయ్యే అర్హత ఒక్కడికే ఉంది. అతనే దేవేందర్. ఒక అనర్హుణ్ణి వారం రోజులు ఇంట్లో ఉంచుకున్నాం. వాడే బంగారు రాజు. వాడు తోటమూర్తులతో కలిసి పేకాడుతున్నాడు పెదనాన్నగారు. మన కుటుంబానికి బద్ధశత్రువైన వాడితో కలిసినందుకు వాడు మన గుమ్మం తొక్కడానికి వీల్లేదు. బంగారు రాజు ఇంటి గుమ్మంలో అడుగు పెట్టకూడదు. సరేనయ్యా, మరి నీ కూతురు ఏ మెట్టి నిండు గుమ్మంలో అడుగు పెట్టాలో దాన్ని అడిగే నిర్ణయించావా? దాన్ని అడగాల్సిన పని లేదు పెదనాన్నగారు. నిర్ణయం నేను తీసేసుకున్నాను. నేను బతికే ఉన్నానా? పెదనాన్నగారు, ఏ ఇంట్లో పెద్దరికాన్ని దాటి ప్రవర్తిస్తారో ఆ ఇల్లు ఇల్లే కాదు. నేను బతికున్నంత కాలం ఈ ఇల్లు ఇల్లుగానే ఉండాలి. నువ్వే నిర్ణయం తీసుకున్నావా? నువ్వెవడవయ్యా నిర్ణయం తీసుకోవడానికి? నువ్వు మర్చిపోయావనుకుంటా. నీ భార్య చచ్చిపోతూ దివ్యని కన్న తండ్రివి నీ చేతుల్లో పెట్టి చచ్చిపోరా, నా చేతుల్లో పెట్టి చచ్చిపోయింది. అందుకే దాని వివాహ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఈ ఇంట్లో ఆ హక్కు నా ఒక్కడికే ఉంది. తప్పితే ఎవరి వివాహం విషయంలో వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. అమ్మా, నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు, ఈ దేవేంద్రని చేసుకోవటం నీకు ఇష్టమేనా? వీడిని బయటికి తోసేయండిరా. చూడమ్మా, నీకు నీ పిల్లలకు ఈ ఇంట్లో స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఈ దరిద్రుడిని మాత్రం గుమ్మంలో కూడా రానివ్వద్దు. వీడు ఆ బంగారాజుతో కలిసి. అది కాదు, అసలు ఎందుకు వెళ్ళారు తెలుసా? ఎందుకు వెళ్ళాలంటావా? ఆ తోటమూర్తిని కలిసింది కాకుండా ఇంకా ఏటోటో మాట్లాడుతున్నా. అసలు తప్పంతా ఏదో తెలుసా? మన మూడో బావది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను మాట్లాడితే మీకు అర్థం కాదుగా, అయినా మాట్లాడతాను. మీరు కొట్టినా మాట్లాడతాను. తన్నులు తింటున్నాడు వాడు అక్కడ. మన పరువు కాపాడడం కోసం ఈ పాటికి వాడిని చంపేసినా చెప్పేసి ఉంటారు. వచ్చిన వాడలో వాడే పేరు తగ్గాడు. బంగారం, బంగారాజు మనమే పూర్తి రాజులమే. ఏం జరుగుతుండది ఇక్కడ తమ్ముడు? ఓర్ని
ఒక్కడిని చేసి ఎంతమంది కొట్టుడేంట్రా? ఇదిగో అది కొత్త గొన్న, సెకండ్కి 16 రౌండ్లు బుల్లెట్ పోతాయి. ఓ 20 నిమిషాలు కాల్చు కొడుకుల్ని. ఏమైందన్నా? నీ అనుమానం నిజమే అన్నయ్య, పొరపాటైపోయింది. ఏమైందిరా? ఆయనేం చెప్తాడు, మావాడు చెప్తాడు. నేను అట్నుంచి అట్టే వెళ్ళిపోవాలి, కానీ మీకు సంబంధించినవి ఇచ్చి వెళ్దామని వచ్చాను. రాజుగారు, ఇవ్వండి మీ పేపర్స్. వాటిని చించేయచ్చు, ఎవరు చూడక్కర్లేదు. చెప్పాను కదా అన్నయ్య, డబ్బు తిరిగి ఇచ్చేస్తానని. లెక్కెట్టుకో, 25 లక్షలు ఉన్నాయి. ఇదిగో పిల్లలు, మీరంతా పెద్ద అయ్యేంత వరకు చాక్లెట్లు కొనుక్కోండి. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. అసలు ఏం జరిగిందంటే, ఇంకా ఏముండాది? ఏం దివ్య, ఇంకాసేపు ఆగితే వీడితో ఎంగేజ్మెంట్ అయినా అయ్యి ఉండేది కదా. అసలు వీడు ఎవరు అనుకున్నారు? పెద్ద మోసగాడు. తీసుకోరండ్రా. 5 ఏండ్ల కిందట ఈ బడ్డు నా కొడుక్కి పెండ్లైనది. పెండ్లాముండగా ఇది 2వ పెండ్లి. ఏమి కనుకోకుండా వీడికి ఇద్దామని చూసినారు. కొట్టిందంటే పెళ్ళమే. బాబా వీడిని దరిదాపుల్లో లేకుండా తోసేరా. అట్టాగే బాబా. ఇంకా నువ్వున్నావేంట్రా? భోంచేసి బయలుదేరతావా? పదరా. తీసుకెళ్ళు. ఏమైంది రాజు? ఫైటింగ్ కుమ్మేశారు మనల్ని. రాజుగారు, నేనేదో గాలివాటికి ఇక్కడికి వచ్చాను, కానీ నా వల్ల కూడా కొన్ని మంచి పనులు జరుగుతాయని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. వెళ్తానండి. పొరపాటైంది బాబు మా వల్ల. మీ వల్ల ఏ పొరపాటు అవ్వలేదండి. మీరు కరెక్ట్. మీరు అక్కడికి వచ్చారు, చూశారు, తిట్టారు. అందులో మీ తప్పే ఉంది. కాకపోతే నేను ఇక్కడికి వచ్చాను చూడండి, అది తప్పు. నా స్థాయికి మీ కుటుంబంతో సంబంధం కరెక్ట్ కాదని నాకు వచ్చిన రోజే తెలుసు. వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ వచ్చిన ముగ్గురు ఎలాంటి వారు. వాళ్ళలో మంచివాడి దివ్యని పెళ్లి చేసుకుని లాగాను. ఎందుకంటే దివ్యని నేను నిజంగా ప్రేమించాను. మా ముత్తారెడ్డి అన్నయ్యకి ఆ రోజు ఫోన్ వచ్చింది. అన్నయ్యకి తెలియకుండా విన్నాను. రేపు సాయంత్రానికా? సరే, ఆడిని వదిలే పని లేదు. నేనే వస్తాండా. చెప్పు ఉంచి మనోళ్ళకి, ఈసారి వాడు తప్పించుకునే ముచ్చటే ఉండకూడదు. జాతరైపోవాలి కొడుకులు. మర్డర్ కేసులో ఉన్నాడు. ఈ ఇంటికి అల్లుడుగా కరెక్ట్ కాదని నేనే పందెం వేసి పంపించేశాను. ఇక రేవంత్ అస్సలు పనికిరాడు. ఎవడైతే చిన్నపిల్లల దగ్గర క్రూరంగా ప్రవర్తిస్తాడో భార్య దగ్గర కూడా అలాగే ఉంటాడు. ఇక దేవేందర్ పర్వాలేదనిపించాడు, బాగా చూసుకుంటాడనిపించింది. కానీ ఎప్పుడైతే 25 లక్షలు ఇచ్చి వెళ్ళిపోమన్నాడో అప్పుడే డౌట్ వచ్చింది. ముత్తారెడ్డి అన్నకి ఫోన్ కొట్టాను. ఇక మిగిలిపోయింది తమరేగా. మిగిలిపోయింది బిచ్చగాడికి వేయొచ్చండి, కానీ ప్రేమ పెళ్లి లాంటివి జీవితాంతం గుర్తుండిపోయేవి. వాటిని బిచ్చంగా వేయకూడదండి. నలుగురం తను ప్రేమించాం, కానీ తను మాలో ఎవరిని ప్రేమించలేదుగా. జాలితోనో భయంతో ఇంటికి రమ్మంది. ఆ రెండు ఉన్న చోట ప్రేమ ఉండదండి. కానీ ఒకటి మాత్రం తెలుసుకున్నానండి, మీ కుటుంబం చూసిన తర్వాత మా నాన్నగారిని ఎంత బాధ పెట్టినో తెలుసుకున్నాను. రాజుగారు మిమ్మల్ని బాధ పెట్టినట్టు ఆయన తప్పు తెలుసుకున్నారు, నేను తప్పు తెలుసుకున్నాను. మా లాంటి వాళ్ళని క్షమించడమే గొప్ప కుటుంబానికి ఉండాల్సిన లక్షణం. మా నాన్న కూడా నన్ను క్షమించేస్తాడు. మా అమ్మకి తన చేత్తో నాకు అన్నం పెట్టే అవకాశం నేను ఎప్పుడు ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ చేతి ముద్దతో నాకు తెలిసింది అమ్మంటే ఏంటో. వస్తానండి. తాతయ్య గారు, మీరు నాతో చెస్ ఆడలేదు, రేవంత్ తోటి ఆడారు. నాకు చెస్ ఆడటం రాదండి. మా వైపు వచ్చినప్పుడు మా ఊరు రండి. వెళ్ళొస్తాం తాతగారు. మోసం చేసావురా బంగారు రాజు, మోసం చేసావు. మా కోసం, మా కుటుంబం కోసం, మా బిడ్డ సౌభాగ్యం కోసం చాలా మోసాలు చేసి మాకు సహాయం చేసావు. నీ రుణం తీర్చుకోవడానికి ఇంటి పెద్దగా నువ్వు చిన్నవాడివైనా నీకు నమస్కారం చేయటం తప్ప ఏమీ చేయలేను. ఏమీ చేయలేను. ఏమీ చేయలేను. వెళ్ళొస్తాం తాతగారు. ఆగు. నేను నిన్ను ప్రేమించలేదా? ఒక
ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. నిన్ను ప్రేమించలేదా? మరెవరిని ప్రేమించాను? ఒక అమ్మాయి ప్రేమించిందని మీకు తెలియాలంటే ఆ అమ్మాయి ఏం చేయాలి? ఆడపిల్ల కళ్ళలోకి సవ్యంగా చూస్తే ఆ కళ్ళలో నుంచి తన గుండె కనిపిస్తుంది మీకు. నువ్వు నా కళ్ళలోకి ఎప్పుడైనా చూసావా? చూసినప్పుడేగా తెలిసేది నిన్ను ప్రేమించానో లేదో. చూడు. తాతగారు, ఈ బంగారం జొప్పుకుపోయినా నేను తన్నే పెళ్లి చేసుకుంటాను, అంతే. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సూపర్ అండి, భలే చేసావు. నేనున్నానుకున్నారా లేదనుకున్నారా? నేనున్నానుకున్నావా లేదనుకున్నావా? ఆత్రం ఏంటి ఇంటి పెద్దవరు, ఇంటి పెద్దవరు, ఇంటి పెద్దవరు రే ఆత్రం చేసేవేంటి? చేయి ఏంటి? నన్ను అడగకుండా పెళ్లి చేస్తారా? నన్ను అడగకుండా పెళ్లి ఫిక్స్ చేస్తారా? అసలు ఏం జరిగింది ఏంటి అంటే దరిద్రాలు చెప్తారా? జరగముందు చెప్పరా? ఏ మాత్రం ఐడియా లేదు. రేయ్ ఏంట్రా మర్యాద లేకుండా? మర్యాద కావాలమ్మా నీకు? ఎంత కావాలి? కేజీ కావాలా, సోల కావాలా, తప్ప కావాలా? ఇదిగో ఈ ఇంట్లో ఏ మర్యాద లేదు సరే నాకే ఉండాలంతే. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏం చూపిస్తున్నావేంటి? ఏం చూపిస్తున్నావేంటి? నువ్వు ఒకేళ్ళు చూపిస్తే నేను రెండు చూపిస్తా. అవసరమైతే నా కాళ్ళు కూడా చూపిస్తా అనుకుంటావేంటో. నా సంగతి మీకు తెలుసు కదా. నాకు ఇవ్వాల్సిన ఎవరు ఇవ్వకపోతే నేను ఊరుకోనంతే. ఏంటి చూస్తున్నారు? చెంబు పైకి లేచింది ఏంటి? ఇది మర్యాదనా? ఇది మర్యాదనా అంట. కోపం వస్తే చేత్తో కొడతారా, చెంబుతో కొడతారా? ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు వచ్చే పెద్దలందరికీ ముఖ్యంగా చూపించాలి.